హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కీలక జీవోల విడుదల పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలు, ప్రయోజనాలకు సంబంధించి ప్రతి నెల అనేక ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలవుతుంటాయి. వీటిలో కొన్ని ఉద్యోగుల కెరీర్‌పై, ఆర్థిక ప్రయోజనాలపై మరియు పని విధానాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. చాలామంది ఉద్యోగులు జీవోలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని భావించినప్పటికీ, అవసరమైన సమయంలో సరైన జీవో నంబర్, డిపార్ట్‌మెంట్ లేదా విడుదల తేదీ తెలియక ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సౌకర్యార్థం ఏప్రిల్ 2025 నెలలో విడుదలైనటువంటి కొన్ని అత్యంత ముఖ్యమైన జీవోల గురించి, వాటి ముఖ్యాంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మొదటిది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కేటగిరైజేషన్ జీవో అనమాట. జీవో ఎంఎస్ నంబర్ 3 గ్రామ వార్డు సచివాలయ శాఖకు సంబంధించి 10 ఏప్రిల్ 2025 అయితే విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమమైనటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి సెక్రటరీల కేటగిరైజేషన్‌కు సంబంధించి జీవోను విడుదల చేశారు. ఇందులో వారి విధులు, బాధ్యతలు, ప్రమోషన్ అవకాశాలు మరియు ఇతర సర్వీసు నియమ విషయాలకు సంబంధించినటువంటి స్పష్టమైన మార్గదర్శకాలు ఉంటాయి. ఈ జీవో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు వారి కెరీర్ ప్రగతి, పనితీరు మూల్యాంకనం వంటి అంశాలలో చాలా కీలకం. సచివాలయ వ్యవస్థ పటిష్టతకు, ఉద్యోగుల మధ్య స్పష్టతకు ఇది దోహదపడుతుంది. ఈ జీవోలోని పూర్తి వివరాలను ప్రతి సచివాలయ ఉద్యోగి తప్పనిసరిగా తెలుసుకొని, భవిష్యత్తు అవసరాల కోసం భద్రపరచుకోవాలి. ఇక రెండవది క్రీడాకారులకు, ప్రభుత్వ ఉద్యోగాలకు మరియు 3% రిజర్వేషన్ జీవోఎంఎస్ నంబర్ 4 యువజన సర్వీసులు మరియు క్రీడల శాఖ డేట్ వచ్చేసి 19 ఏప్రిల్ 2025 రాష్ట్రంలోని క్రీడలను ప్రోత్సహించే దిశగా జిల్లా మరియు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగులలో 3% రిజర్వేషన్ కల్పిస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేపట్టాయి. ఈ రిజర్వేషన్ అన్ని ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తిస్తుంది. ప్రాముఖ్యత ఇది క్రీడాకారులకు ఎంతో గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తుంది. రాబోయే జూన్ నెలలో నిర్వహించనున్నటువంటి డీఎస్సీ పరీక్షలో కూడా ఈ 3% రిజర్వేషన్ వర్తిస్తుందని అయితే స్పష్టం చేయడం గమనార్హం. క్రీడా రంగంలో రాణిస్తున్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంలో ఈ కీలక పాత్ర పోషిస్తుంది. అర్హులైన క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మూడోది మహిళా ఉద్యోగినుల ప్రసూతి సెలవు డ్యూటీగా జీవోఎంఎస్ నంబర్ 44 సాధారణ పరిపాలన శాఖ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ వచ్చేసి 17 ఏప్రిల్ 2025 ముఖ్యాంశాలు. మహిళా ఉద్యోగులకు తీసుకునే ప్రసూతి సెలవు కాలాన్ని వారి ప్రొహిబిషన్ డిక్లరేషన్ సమయంలో డ్యూటీ కాలంగా పరిగణించాలని ఈ కీలక ఉత్తర్వులలో పేర్కొన్నారు. అంటే ప్రసూతి సెలవులలో ఉన్నప్పటికీ ఆ కాలాన్ని సర్వీస్‌లో భాగంగానే లెక్కిస్తారు. ప్రాముఖ్యత ఇది మహిళా ఉద్యోగులకు ఎంతో ప్రయోజకరమైన నిర్ణయము. ప్రసూతి సెలవు కారణంగా ప్రొబేషన్ డిక్లరేషన్‌లో జాప్యం జరగకుండా, వారి కెరీర్ పురోగతికి ఆటంకం కలగకుండా ఈ జీవో దోహదపడుతుంది. మహిళా సాధికారత దిశగా అయితే ప్రభుత్వం తీసుకునే మరొక ముఖ్యమైన చర్యగా దీన్ని పరిగణించవచ్చు. ఇకపోతే నాలుగోది ఎస్సీ వర్గీకరణ, ఏబీసీ గ్రూప్ రిజర్వేషన్ అమలుకు సవరణ జీవోఎంఎస్ నంబర్ 46 జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ ఆన్ 19 ఏప్రిల్ 2025 ఎస్సీ షెడ్యూల్డ్ కులాల వారిలో రిజర్వేషన్ల ఫలాలు అందరికీ సమానంగా అందేలాగా వారిని ఏబీసీ అని 3 గ్రూపులుగా వర్గీకరించి, ఆయా గ్రూపులకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయడానికి వీలుగా ప్రస్తుత నిబంధనలకు సవరణ చేస్తూ ఈ జీవోను విడుదల చేశారు. ప్రాముఖ్యత ఇది సామాజిక న్యాయ దిశగా వేసిన ఒక ముఖ్యమైన అడుగు. ఎస్సీ వర్గాలలో వెనుకబడిన ఉపకులాలకు కూడా రిజర్వేషన్ ప్రయోజనాలు అందేలాగా చూడటం ఈ సవరణ ముఖ్య ఉద్దేశ్యం. ఈ జీవో అమలు, పర్యవేక్షణ చాలా కీలకం మరియు దీనిని ఉద్యోగుల నియామక సంస్థలు దీర్ఘకాలికంగా అయితే గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఐదోది జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ వడ్డీ రేటు ఖరారు జీవోఎంఎస్ నంబర్ 1590 ఆర్థిక శాఖ డేట్ వచ్చేసి 28 ఏప్రిల్ 2025
ముఖ్యాంశాలు: ప్రభుత్వ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ ఖాతాపై చెల్లించాల్సిన వడ్డీ రేటును 7.1% ఖరారు చేస్తూ ఈ జీవో జారీ చేయబడింది. ఈ వడ్డీ రేటు జనవరి 1, 2025 నుంచి జూన్ 30, 2025 వరకు అయితే వర్తిస్తుంది. సో, దీని ప్రాముఖ్యత: జీపీఎఫ్ అనేది ఉద్యోగుల ముఖ్యమైన పొదుపు పథకం. దీనిపై వచ్చే వడ్డీ వారి ఆర్థిక భద్రతకు, భవిష్యత్తుకు ఎంతో ముఖ్యం. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే వడ్డీ రేటును ఉద్యోగులు గమనిస్తూ ఉండాలి. ఆరోది కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ ఆర్ సమీక్షకు మంత్రుల బృందం ఏర్పాటు. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సేవా నిబంధనలు, వారి సమస్యలు మరియు భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా సమీక్షించి ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకు ఒక ఉన్నత స్థాయి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో పురపాలక శాఖ మంత్రి శ్రీ పి. నారాయణ, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ మరియు ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు సభ్యులుగా అయితే ఉంటారు. ప్రభుత్వ సర్వీసుల సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ కమిటీని కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. దీని యొక్క ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే ఇది లక్షలాది మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలకు సంబంధించిన కీలక నిర్ణయము. వారి సేవల క్రమబద్ధీకరణ, వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత వంటి అనేక అంశాలపై ఈ కమిటీ సిఫార్సులు ప్రభావం చూపుతాయి. ఈ కమిటీ నివేదిక కోసం ఉద్యోగులు ఆసక్తిగా అయితే ఎదురుచూస్తున్నారు. ఏడవది కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవల పొడిగింపు. జియో ఎంఎస్ నంబర్ 1614 ఆర్థిక శాఖ డేట్ వచ్చేసి 29th ఏప్రిల్ 2025. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను మార్చి 31, 2025గా అయితే పేర్కొన్నారు. సో, తదుపరి ఆర్థిక సంవత్సరం వరకు పొడిగిస్తూ ఈ జీవోను విడుదల చేశారు. సో, దీని యొక్క ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే ఇది కాంట్రాక్ట్ ఉద్యోగులకు తాత్కాలిక ఊరటనిచ్చే అంశం. అయితే వారి సేవల క్రమబద్ధీకరణకు, శాశ్వత పరిష్కారం కోసం వారు ఎదురుచూస్తున్నటువంటి ఈ పొడిగింపు వారికి ప్రస్తుతానికి ఉద్యోగ భద్రతను కల్పిస్తుంది. ఏప్రిల్ 2025 నెలలో విడుదలైనటువంటి ఈ 7 జీవోలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ రకాలుగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఉద్యోగులు తమ సంబంధించినటువంటి జీవోలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటి ప్రయోజనాలను పొందాలని, అదే సమయంలో తమ హక్కుల, బాధ్యతలపై అవగాహన కలిగి ఉండాలని సూచించడమైనది. అవసరమైనప్పుడు ఈ జీవోలను రెఫరెన్స్‌గా ఉపయోగించుకోవడం ద్వారా అనవసర ఇబ్బందులను నివారించుకోవచ్చు. ప్రభుత్వం కూడా ఈ జీవోలను అమలు పటిష్టంగా పర్యవేక్షించాల్సిన అవసరమైతే ఉంది. సో, ఫ్రెండ్స్, మీ అందరికీ జియో డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా అనేది చూద్దాము. ఫ్రెండ్స్, మనకు కావాల్సిన జియోలను ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఏపీ జియో డౌన్‌లోడ్. సో, ఇక్కడ మనకు ఈ విధంగా అయితే జియోలు అయితే వరుసగా ఉంటాయి. సో, ఇంపార్టెంట్ జియోలన్నీ అయితే మనకి ఇక్కడే కవర్ అవుతాయన్నమాట ఆల్మోస్ట్. సో, ఇక్కడ నుంచి అయితే జియోలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.